మిత్రులారా, ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతు కూలీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు చాలా గర్వంగా చాలా మంచిగా ఉన్నటువంటి బతుకులన్నీ కూడా చిందరమందరం అవుతున్నాయి. అందుకోసమే ఎట్లెట్లా బతికిలోనం రైతన్నా మరి గిట్లెట్లా అయిపాయే కూలెన్నా అంటూ చాలా మంది బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నామంటే, మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి పాలకులు అది సెంట్రల్లో ఉన్నా స్టేట్లో ఉన్నా కానీ రైతుల గురించి, కూలీల గురించి, లేకుంటే కార్మికుల గురించి పట్టించుకోవడం కన్నా వాళ్ళ స్వార్థం, వాళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఏ విధంగా వేల కోట్లు సంపాదించాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఓట్లు మనయి, సీట్లు వాళ్ళయి, అధికారంగా వచ్చిన తర్వాత మనం పట్టించుకునే స్థితి లేదు. ముఖ్యంగా ఇలా ఉపాధి హామీ కూలీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక దిక్కు ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉపాధి హామీ కూలీలకు ఏఎంఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పని గంటల దాంట్లో కూడా మార్పు తీసుకురావాలి. ఈ ఎండకు ఉపాధి కూలీలను రక్షించడం కోసము ఓఆర్ఎస్తో పాటు మంచినీళ్ళు కానీ, కొమ్మరి బండలు కానీ వాటిని గురించి ఆదుకోవాలని చెప్పి 200 రోజులు కనీసం సంవత్సరానికి పని కల్పించాలని చెప్పి ఏఎంఎస్గా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏఎంఎస్ రైతుల సమస్యల కోసం, కూలీల సమస్యల కోసం కొట్లాడుతూ ఉంది. ఇందులో భాగంగా ఇంకా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కొట్లాడితే బాగుంటుందని చెప్పి ఆలోచనతోని జూన్ 4 తారీఖు నాడు దర్పల్లి మండల కేంద్రంలో ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులు కానీ, కూలీలు కానీ ఈ యొక్క సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఎంఎస్ తరఫున, ఇఫ్టు తరఫున కోరుతా ఉన్నాం.